మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భగవద్గీత అధ్యాయము 2 శ్లోకము 50ను పరిశీలిద్దాం. అర్జునుడి అయోమయాన్ని తొలగించడానికి శ్రీకృష్ణుడు ఇక్కడ కర్మయోగం యొక్క అత్యంత ముఖ్యమైన సూత్రాన్ని వివరిస్తున్నాడు. చేసే పనిని ఎలా చేస్తే బంధం కలగదో స్పష్టం చేస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృత దుష్కృతే తస్మాద్యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలం. ఈ శ్లోకం అర్థమేమిటంటే, ఎవరైతే సమత్వ బుద్ధితో అంటే లాభనష్టాలను సుఖదుఖాలను సమానంగా చూసే జ్ఞానంతో పనిచేస్తారో వారు ఈ జీవితంలోనే మంచి పనులు చెడు పనుల వల్ల కలిగే పుణ్యపాప ఫలాలను దాటిపోతారు. అందుకే ఓ అర్జున, నువ్వు ఆ యోగంలో స్థిరంగా ఉండు. ఎందుకంటే మనం చేసే పనులలో నేర్పరితనం చూపడమే అసలైన యోగం. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెబుతుందంటే, మన దృష్టి ఫలితం మీద కాకుండా చేసే పని మీద ఉండాలి. ఫలితం మన చేతిలో ఉండదు, కాని పనిని శ్రద్ధగా నైపుణ్యంగా చేయడం మన చేతిలో ఉంటుంది. ఈ విధంగా ఫలాపేక్ష లేకుండా పనిచేసినప్పుడు మనసు ప్రశాంతంగా స్వేచ్ఛగా ఉంటుంది. ఇదే కర్మ బంధాల నుండి విముక్తికి మార్గం. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, ఒక విద్యార్థి పరీక్ష ఫలితం గురించి ఆందోళన చెందకుండా చదువు మీద పూర్తి శ్రద్ధ పెడితే అదే యోగం. ఆఫీసులో పదోన్నతి వస్తుందో రాదో అని కాకుండా మనకు అప్పగించిన పనిని అత్యుత్తమంగా చేయడమే యోగం. ఏ పని చేసినా దాన్ని భగవంతుడికి అర్పించినట్టుగా చిత్తశుద్ధితో నైపుణ్యంగా చేస్తే ఆ కర్మ మనల్ని బంధించదు. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.